ఈ 3 రోజులు మీరందరూ కూడా ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. జీవితంలో మరిచిపోలేని రోజులు. ఇలాంటి చక్కటి వాతావరణంలో ప్రపంచంలో ఒక ముఖ్యమైన ధ్యాన కేంద్రంగా గుర్తించినటువంటి కన్హా శాంతివనంలో ఇలాంటి బాలికా శిబిరం ఏర్పరచుకున్నటకు మనకు అవకాశం ఇచ్చినందుకు దాజీ గారికి, తర్వాత వారి ఎంటైర్ టీంకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మనం అందరము ఇప్పుడు వారి ఇచ్చిన మనకు అవకాశం జీవితంలోనే మరిచిపోము. పిల్లలు, ఈ 3 రోజులు మీకు తెలుసు మనం ఈ శిబిరం ఎందుకు ఏర్పరచుకున్నామని. ఈ శిబిరానికి వచ్చినటువంటి ప్రముఖులు మీకు ఇచ్చిన సందేశం ఏదైతే ఉందో, ఏ విధంగా మీరు జ్ఞానాన్ని వివిధ రకాలుగా ఏ విధంగా మీకు లభిస్తుంది, కేవలం పాఠ్యాంశాల్లోనే కాదు, శారీరక సంబంధించింది, ఆధ్యాత్మిక సంబంధించింది, మానసిక దానికి సంబంధించింది, వీటన్నిటి గురించి కూడా మీరు తెలుసుకున్నారు. మీరంతా శక్తివంతంగా ఉండాలని ఈ శిబిరం ఏర్పరిచింది. నిన్న మీరందరూ కొందరేమో సరస్వతి శిశు మందిర్ సరస్వతి నగర్లో సైదాబాద్లో ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. కొంతమంది శారదాధామం అక్కడికి వెళ్ళారు. నేను సరస్వతి శిశు మందిరం కేంద్రంగా ఏర్పరిచినటువంటి రూట్ మార్చ్ పదసంచలనంలో పాల్గొన్నాను. మీరందరూ కూడా ఆ రూట్ మార్చ్లో పాల్గొని నడుస్తూ ఉంటే మీతో పాటు మాతాజీలు, ఇతర అధికారులు, అక్కడ మనకు సహాయ సహకారాలు అందించినటువంటి వారు అందరూ కూడా ఏ విధంగా అయితే పాల్గొన్నారో మీరు నడుస్తూ ఉంటే నాకు మనసులో అనిపించింది ఏంటంటే, మేము బాలికలము బలహీనలు అనుకోకండి. భారతదేశం మొత్తాన్ని మా భుజ స్కంధాల మీద మేము పోయగలుగుతాము అని మనసులో నుంచి మాట వస్తుంది అనిపించిందండి నాకు. అంత శక్తి మీలో ఉంది. స్వామి వివేకానందుడు చెప్పారు, ప్రతి ఒక్కరు కూడా శక్తి, చాలా శక్తి ఉంటుంది అని. స్వామీజీలో ఎంత శక్తి ఉందో అంత శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అది మీరు గ్రహించగలగాల. కొంతమందిలో నిద్రానంలో ఉంటుంది, దాన్ని గ్రహించరు. ఎవరైతే కృషి చేసి దాన్ని గ్రహించగలుగుతారో వారే శక్తివంతులవుతారు. సరస్వతి విద్యాపీఠం దీని కొరకే కృషి చేస్తుంది, మిమ్మల్ని శక్తివంతులుగా చేయాలని. ఆ శక్తివంతులుగా అయ్యే ప్రక్రియలో మీలో ఉన్న శక్తిని గ్రహించాలా, భారతీయ సంప్రదాయాలను నేర్చుకోవాలా, భారతీయత అంటే ఏంటో మీలో పూర్తిగా ఇమిడిపోవాలా, దేశభక్తి, దైవభక్తి అన్నీ కూడా సమగ్రంగా మీలో ఉండాలా.
మీరు ఒక సమగ్ర వికాసం చెందాలనేది మా కోరిక. నేను ఆఖరిగా చెప్పేది ఏంటంటే, సరస్వతి విద్యాపీఠంలో ఎవరైతే చదువుకుంటారో వారిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే, మేము కేవలం మా కొరకు కాదు, మా సంపాదన కొరకు కాదు, మా జీవనాధారాన్ని మేము సులభంగా ఏర్పరచుకోగలుగుతాం. మాకు ఏ విద్యనైతే అందిస్తున్నారో దానివల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మాతో పాటు, మా కుటుంబంతో పాటు ఇతరులను, దేశాన్ని కూడా మేము రక్షిస్తాం, దేశం కొరకు కూడా కృషి చేస్తాం అనే ఒక పట్టుదల మీలో ఉంటుంది. ఈ దేశంలోనే కాదు, ఏ దేశానికి వెళ్ళినా కూడా సరస్వతి విద్యాపీఠ యొక్క విద్యార్థుల యొక్క ప్రత్యేకత ఏర్పడుతుంది. ఇది నేను ఆశిస్తూ, మీరు ఎవరు కూడా బలహీనలు అనుకోకూడదు. ఈ దేశాన్ని మొత్తం మేమే రక్షించగలము అనే ధైర్యంతో ముందుకు వెళ్ళాలని, మంచి సత్సంప్రదాయాలు, మంచి సంస్కృతి, భారతీయత అంతా కూడా మీలో పూర్తిగా ఇమడాలని, ఒక మంచి పౌరులుగా ఎదగాలని ఆశిస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ, ఎప్పుడు కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యకరంగా, అందరూ కూడా హర్షించేటట్టు సమాజానికి మేలు చేస్తూ జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ధన్యవాదాలు ఆచార్య. ఈ 3 రోజులు ఆనందంగా, ఆహ్లాదంగా, విజ్ఞానదాయకంగా, ప్రేరణాదాయకంగా, అందరిలో ఒకరుగా, ఒకరిలో అందరుగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇప్పుడు వైక్తి గీత్ కుమారి పూజ, సుభద్ర నిలయం, భైంసా. కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం, అక్క చెల్లెలొక్కటై వినిపించే జయగానం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా జై జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా జై జై. ఈ భూమి తల్లి అని, నేనామే బిడ్డనని, జనని జన్మభూమి కన్న స్వర్గములేనే లేదని, స్వాభిమానమును చాటి దేశ గౌరవము నిలుపగా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా జై జై. కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం, అక్క చెల్లెలొక్కటై వినిపించే జయగానం. ప్రజలను రెండుగా చీల్చే పదవి స్వార్థాలు వదిలి, కులముల కొట్లాట వీడి దేశమాత చెంత చేరి, సామరస్యమును చూపి సమైక్యతను సాధించగా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా జై జై. కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం, అక్క చెల్లెలొక్కటై వినిపించే జయగానం. సంఘర్షణ కానరాని వైవిధ్యం గల దేశం, దారులన్నీ వేరైనా ఒకే సత్య సందేశం. కాశ్మీరము నుండి కదలి కన్యాకుమారి దాకా, భారత్ మాతా కీ జై, భారత్ మాతా జై జై. కోటి గొంతులేకమై గర్జించే ఘననాదం, అక్క చెల్లెలొక్కటై వినిపించే జయగానం. మానవత్వమును పంచి మన సంస్కృతి నిలిచింది, సేవా త్యాగాలకై జగతి విస్తరించింది. శాంతి ధర్మ స్థాపనకై మనమంతా ఎలుగెత్తి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా జై జై. కోటి గొంతులేకమై
గర్జించే ఘననాదం, అక్క చెల్లెలొక్కటై వినిపించే జయగానం.